క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందుగా నన్ను ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకును ఈ ఉదయకాల సమయంలో ప్రయాసతో కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా మన తండ్రి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఇప్పటి వరకు పాటలతో దేవుని నామాన్ని స్తుతించుకొని ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధతోనూ మౌనముతోనూ విధేయతతో క్రమశిక్షణతో దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ధ్యానించుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడెను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టమని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తన బట్టలు వేయగా ఆయన బట్ట మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములో ఆయన ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేడ వచ్చుచున్నవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలియలోని నజరేయు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవా, మా స్తుతులకు పాత్రుడా, మా గొప్ప తండ్రి యేసయ్యా, నీ బంగారు పాదములకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా ప్రభువా. ప్రభు తండ్రి, గడిచిన సమయం నుంచి ఈ సమయం వరకు కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా మీ మందిరములో కూడి ఇప్పటి వరకు పాటలతో నిన్ను స్తుతించినటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నా తండ్రి పైన మా గొప్ప ప్రభువా అయిన యేసయ్యా, చదవబడిన వాక్య భాగమును బట్టి దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా శక్తియు మా జ్ఞానము మా ధైర్యం అయితే దేనికి సరిపోదు నాయన. అజ్ఞానము జ్ఞానములేని వాళ్ళము, భయస్థలము, పిరికి వారం ప్రభువా, నీ కృప నీ శక్తి నీ జ్ఞానము కలుగు చేసి ఏ మాటలైతే ప్రభు మాకు అవసరత ఉన్నదో మీరే మాట్లాడించి సహాయము దయచి అడుగుతున్నాను. మీ కృప మీ శక్తి మీ జ్ఞానము దయచేసి అయా తండ్రి నీ కృపతో నింపి బలపరిచిన తండ్రి, నీ ఆత్మతో నింపిన ప్రభా, ఏ మాటలైతే ప్రభు మాకు అవసరం ఉన్నదో మీరే మాట్లాడించి కృప చూపించి
మన సంతోషాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన ఈరోజు యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యమైనటువంటి దినము. ఈరోజు ఆదివారం కదమ్మా. అన్ని ఆదివారాలతో పోల్చుకుంటే ఈ ఆదివారాన్ని ఒక ఆదివారంగా పిలువబడింది. ఏం ఆదివారం అది? మట్ల ఆదివారము. ఈరోజు ఈ మట్ల ఆదివారమున మనమందరం కూడా మందిరంలో కూర్చొని ఉన్నాం. ఈ మట్ల ఆదివారం అటువంటి ఒక ఈ దినానికి దాని గురించి మనము గమనించినట్లయితే ఈ మట్ల ఆదివారము ఎంతో సంతోషకరమైనటువంటి దినముగా పరిగణించుకోవాలి. అదేంటి? మట్ల ఆదివారాన్ని ఎందుకు అంటారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరణించినటువంటి ముందుగా, అంటే ఆయన యెరూషలేము గ్రామములలో ప్రాంతములలో, జాగ్రత్తగా వినాలమ్మా, మరికొద్ది రోజుల్లో సిలువ వేయబడతాడు, మరికొద్ది రోజుల్లో ఈ భూలోక ప్రజల చేత అప్పగింపబడి ఆ యొక్క సైన్యంలో ఉన్నటువంటి ఖైదీలకు కానీ ఆ సైన్యానికి కానీ అప్పగించబడి సిలువపై బలియాగమై రక్తాన్ని కార్చి ముళ్ళ కిరీటము పెట్టబడి ఆ ముళ్ళ కిరీటం ద్వారా రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా ప్రతి మానవాళికి పాప విమోచన కలుగు చేసినటువంటి దినము ప్రభువును అతి క్రూరముగా భయంకరమైనటువంటి తప్పిదములు, భయంకరమైన పాపములు, భయంకరమైనటువంటి దోషములు చేసేటువంటి ఒక వ్యక్తికి ఏ విధంగా అయితే శిక్ష విధించబడుతున్నదో ఆ రీతిగా ఏ పాపము చేయని, ఏ దోషము చేయనటువంటి ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అటువంటి భయంకరమైనటువంటి శిక్షకు, మరణానికి, సిలువకు అప్పగింపబడేటువంటి ఒక దినము ఈస్టర్ పండగ మనం పరిగణించుకున్నాం. అవునా? ఈ ఈస్టర్ సిలువ మరణానికి ముందు వచ్చేటువంటి ఆదివారమునే మట్ల ఆదివారముగా పరిగణించబడింది. ఏ ఆదివారం అమ్మా? ఈస్టర్ పండుగకు. ఈస్టర్ ఏ రోజున వస్తుంది? ఆదివారంలో వస్తుంది. అవును కదా? ఆ ముందు వచ్చేటువంటి ఆదివారమునే మట్ల ఆదివారముగా పరిగణించబడింది. ఎందుకు పరిగణించబడింది అంటే, ఈరోజు మనం చదువుకునే వాక్య భాగంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో చదవబడిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ త్యాగము చేయబోతున్నటువంటి ముందుగా, సిలువ మరణానికి ముందుగా ఏదైతే తండ్రి చిత్తమై ఉన్నదో, ఏదైతే తండ్రి ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథములో, లేఖనములో లిఖించబడి ఉన్నదో, ఆ లేఖనములో యేసుక్రీస్తు వారు యెరూషలేము వీధుల్లో ప్రవేశించాడు. ఎక్కడ ప్రవేశించాడు? యెరూషలేము వీధుల్లోకి ప్రవేశించారు. యెరూషలేము వీధుల్లో చివరగా ప్రవేశించినటువంటి ఈ దినమున, ఈ సమయమున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేము దినంలోకి వచ్చిన తర్వాత, జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము వీధుల్లోకి వచ్చిన తర్వాత శిష్యులను పిలిచి బేత్పగేకు అనేటువంటి గ్రామం దగ్గరికి వచ్చారు. గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులు పిలిపించి, అయ్యా శిష్యులారా, మీరు రండి, మీరు అదిగో ఎదురుగా ఉన్నటువంటి గ్రామమునకు వెళ్ళి అక్కడ మీకు కట్టబడి ఉన్న గాడిదను, గాడిద పిల్ల కట్టబడి ఉంటది, ఆ గాడిద పిల్లను మీరు తీసుకొని రండి. ఈ యొక్క గాడిద పిల్లను ఎవరైనాను మిమ్మల్ని అడ్డగించిన యెడల, ఆ గాడిద పిల్ల యజమాని వచ్చి కానీ, ఆ ఇంటి వారు వచ్చి కానీ
ఈ గాడిద పిల్లను మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే, ఇదిగో ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని మీరు ఒక మాట పలకండి. వారు వెంటనే విప్పి మీతో గాడిద పిల్లను పంపివేస్తారని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులకు తెలియపరిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేము వీధుల్లోకి ప్రవేశించినప్పుడు ఆయన పరిశుద్ధ లేఖన భాగం మనం సెలవిస్తున్నది ఏమని చూడండి. పరిశుద్ధ లేఖన భాగంలో మొదటి కొరింథీ లేదా జకరియా 9వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. జకరియా 9వ అధ్యాయము 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో జకర్యా వంటి యొక్క పుస్తక భాగంలో 9వ అధ్యాయంలో 9వ వచనంలో పరిశుద్ధ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది. ఏమని? సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ మాట ఎప్పుడు తెలియజేయబడి ఉన్నది? పాత నిబంధన గ్రంథములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాకముందు తెలియచేయబడినటువంటి మాట. కాబట్టి ఈ మాట నెరవేర్పు నిమిత్తము సియోను నివాసులారా, యెరూషలేము ప్రాంత ప్రజలారా, ఈ భూలోకంలో నివసించే ప్రతి మనుష్యులారా, ఇదిగో ఆలకించండి, ఇదిగో సంతోషించండి, ఇదో ఉత్సహించండి, దేవునికి స్తోత్రం స్తోత్రం జయము జయమని పలకండి. ఎందుకంటే రాజు రాజు నీతిపరుడై దీనుడనై తనకు తానుగా తగ్గించుకొని గొప్పవాడైనప్పటికీ పెద్దవాడైనప్పటికీ ఆయనకంటూ ఎటువంటి రాజు లేడు లేనప్పటికీ తనకు తానుగా తగ్గించుకొని దీనుడనై నీతిపరుడనై యెరూషలేము వీధుల్లో గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోకి వీధుల్లోకి వస్తున్నాడు. మీరు సంతోషముతో ఉత్సహించండి, సంతోషముతో జయమని ఆయనకి మాటలు పలకండి అని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వస్తాడని, యెరూషలేము వీధుల్లో సంచరిస్తాడని, తనకు తానుగా తగ్గించుకొని సిలువపై బలియాగము చేసినటువంటి ముందు, సిలువపై త్యాగము చేసేటువంటి ముందు, సిలువపై రక్తాన్ని కాచినటువంటి ముందు, ఆ రక్తము ద్వారా పాప విమోచన కలుగు చేసినటువంటి గొప్ప వరాన్ని కలుగు చేసినటువంటి ముందు తనకు తానుగా తగ్గించుకొని ఎక్కడ వస్తున్నాడు? ప్రియ దేవుని బిడ్డారా, గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చుచున్నాడు. అందుకే ఈ లేఖనము నెరవేర్చబడుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారి యొక్క శిష్యులతో వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద పిల్లను తీసుకుని రండని తెలియచేపరిచెను. ఆ విధంగా యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పిన తర్వాత ఏం చదువుకున్నాం? మత్తయి సువార్తలోనే ఆ తెలియజేయబడిన రీతిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే చెప్పారు, ఎవరైనా మిమ్మల్ని ఎందుకు గాడిద పిల్లలను తీసుకెళ్తున్నారని అడిగితే దాని ఎవరి కొరకని చెప్పన్నాడు? ప్రభువైనా ఆవలసి ఉన్నది, ప్రభువునకు కావలసి ఉన్నది. ఆ రీతిగా శిష్యులు వెళ్ళారు. కట్టబడినటువంటి గాడిద పిల్లలను తోలుకొని వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు అడిగారు, ఇది ఎందుకు మీరు తోలుకొని పోతున్నారంటే ఇది ప్రభువు కావలసి ఉన్నదని చెప్పారు. చెప్పిన వెంటనే వారు వాటిని విడిచిపెట్టి ప్రభువు కొరకు తోలుకొని రావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు తోలుకొని వచ్చిన తర్వాత ప్రభువు గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేము వీధుల్లో దేవుడు
తిరిగినట్టుగా మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తున్నాం. గాడిదంటే తృణీకరించబడిందా ఏమ్మా? సహజంగా రాజులు కానీ, శక్తిమంతులు కానీ, ఉన్నతమైనటువంటి స్థితిలో, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు ఎవరైనా మన ఊరిలో, మన వీధుల్లోకి వచ్చినప్పుడు ఎట్లా వస్తారమ్మా? ఎట్లా వస్తారు? రాజులు వచ్చినా, లేక మంత్రులు వచ్చినా, అధికారులు వచ్చినా, ఎవరు వచ్చినా సరే వారు దేని మీద వస్తారు? మంచి మంచి పెద్ద కారుల్లో వస్తాడు. అవును కదా? మరి ప్రభు అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని సృజించినటువంటి వారు కదా. ఈ లోకాన్ని సృజించి నిన్ను నన్ను ఏర్పాటు చేసి నీ కొరకు నా కొరకు ఈ కార్లేమి, భాగ్యములేమి, భోగములేమి, ధనమేమి, సంపదేమి, గృహములేమి, పంటలేమి, పొలములేమి, ప్రతి ఒక్కదాన్ని నీకు నాకు కలుగు చేసినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రము దేని మీద వచ్చాయంట? యెరూషలేము వీధుల్లోకి గాడిద మీద వచ్చాయంట. ఈ పాయింట్ను క్యాచ్ చేసే ప్రతి క్రైస్తవుడుగా నీవు ఉండాల. మట్లాదివారం మనం జరుపుకుంటున్నామంటే ఆ మట్లాదివారం యొక్క ప్రాముఖ్యత మనకు తెలియాల. ఆ ప్రాముఖ్యత నుండి మనం ఏం నేర్చుకోవాలో కూడా మనకు తెలియాల. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రాజు నీ కొరకు నా కొరకు, ఆయనకంటూ సాధ్యం కానిదంటూ కూడా ఏది లేదు. ఆయనకంటూ కావాలనుకుంటే ఆయనకు రానిదంటూ కూడా ఏది లేదు. నజరేయుడకు యేసు రాజుగా పిలువబడ్డాడు. ఆయన ఈ యొక్క యెరూషలేము వీధుల్లో వచ్చిన తర్వాత ఆయన దేవుడు ఆయన గాడిద పిల్ల ఎక్కుతున్నటువంటి సమయంలో ఆ ప్రజలు చేసినటువంటి పని ఏంటో తెలిసిన? ఆ యొక్క దుస్తులు శిష్యులు ఏం చేశారు? వారి దుస్తులను తీసి గాడిద వేస్తే గాడిద మీద దుస్తుల మీద, వారి దుస్తుల మీద కూర్చున్నాడు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మానవ ప్రజలు కూర్చోగలరా? పేదల పగల పేదల దుస్తులు కానీ, ఎవరైనా పక్క వాళ్ళు కింద వారి దుస్తులు వేస్తే కూర్చుంటాడా? వారికంటూ ఒక సపరేట్ దుస్తులు కావాలా, వారికంటూ ఒక సపరేట్ టవల్స్ కావాలా. అంటే వారిని మనం తృణీకరించట్లేదు, కానీ వారి గురించి మనం అసభ్యంగా వారిని తృణీకరించి మాట్లాడట్లా ఈ సమయంలో. కానీ కంపారిజన్, ఒక సాక్షాత్తు దేవుడు, శక్తివంతుడు, బలవంతుడు, లోక పాపను మోసుకొని దేవుని గొర్రె పిల్ల, సమస్త భారమును ఆయన మీద మోసుకున్నటువంటి యేసు ప్రభు వారు, వారి యొక్క స్వార్థ ఏ రీతిగా ఉందో మనం గమనించాలి. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఆయన ఎటువంటి దీనమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో నీవు గ్రహించినటువంటి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యుల యొక్క బట్టలు గాడిద వేస్తే ఆ బట్టల మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత యెరూషలేము వీధిలో ఆ గాడిద మీద నడుస్తూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఆ యొక్క బట్టలు ఆ యొక్క దారి పొడవున పరిచి, ఆ యొక్క ఏమి చూడండి 21వ అధ్యాయము 9వ వచనంలో, జనసమూహములో ఆయనకు ముందు వెలుచుండవారును వెనుకు వచ్చుచుండవారును, దావీదు కుమారుడికి జయము, ప్రభువు పేట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైనటువంటి స్థిరములు అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోకి వచ్చుచున్నప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిను. ప్రియదేవుని బిడ్డలారా, శిష్యులు 6వ వచనంలో, శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లతో తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడవుగున పరిచరి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నారో మనం గమనించాలి. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు సిలువలో మరణం చెందడానికి ఆయన గాడిదనెక్కింది, గాడిద పిల్లనెక్కింది, ఆయన బట్టల మీద కూర్చున్నది దేనికోసం? ఇదిగో త్వరలో నేను మరణించబోతున్నానని స్వార్థను ప్రకటించడానికి, ఆ యెరూషలేములో వీధుల్లో రావడానికి, ఆయన ఆ సమయానికి ఆ ప్రదేశానికి చేరుకోవడానికి గల కారణం ఏంటి? సిలువ త్యాగము చేయడానికి, సిలువ మరణము బుధించడానికి, ఎవరు పడైనటువంటి శిక్షను భరించడానికి నీ కొరకు నా కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దీనుడనై తనకు తానుగా తగ్గించుకొని గాడిద పిల్ల ఎక్కి వస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, అందుకే తగ్గింపుదల మనస్తత్వము,
అందుకే సమాధానముతో కూడినటువంటి మనస్తత్వమును కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండి జీవించినటువంటి మనము, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో, ఈ మట్ల ఆదివార సమయమున, ఇదిగో దేవుడు గలీలలో నుంచి, యెరూషలేము ప్రాంతంలో నుంచి, ఇదిగో గాడిద పిల్లను ఎక్కువ వచ్చాడని చెప్పేసి సర్వోన్నతమైనటువంటి స్థలంలో జయము, యేసు రాజునకు జయమని మన సండే స్కూల్ పిల్లలతో మనం దేవుని స్తుతిస్తున్నాం కదా. అటువంటి మనము ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విధంగా అయితే దీనుడనే తనకు తాను తగ్గించుకున్నాడో, ఏ విధంగా అయితే తనకు తాను తగ్గించుకొని తన జీవితాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు సిలువపై బలియాగము చేశాడో, అటువంటి దీనమైన స్వభావాన్ని కలిగి ఉండి జీవించినటువంటి క్రైస్తవుడిగా ఉండాలి. పరిశుద్ధ లేఖన భాగాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి? తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఈ మాట ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ నీ జీవితంలో గర్వం ఉన్నట్లయితే, ఇంకా నువ్వు తగ్గించుకోలేనటువంటి మనస్తత్వం ఉన్నట్లయితే, నీవు ఏదో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నావని, లేక నీవు బహుధనము కలిగి ఉన్నావని, లేక నీ గర్వము ఏమీ లేనప్పటికీ నీలో గర్వము చొప్పున, నీకున్న ఉద్యోగము చొప్పున, లేక నీకున్న ఆస్తులు చొప్పున, లేక నీకున్న భోగముల చొప్పున, నీకున్న మనస్తత్వము చొప్పున నీవు హెచ్చింపగల మనస్తత్వాన్ని కలిగి ఉన్నావేమో. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను దీనుడున్నాయి, దరిద్రుడున్నాయి, నాకు నేను తగ్గించుకొని ఆయా మంచి మనస్సును కలిగి గాడిద మీద వచ్చుచున్నాను. మీరు కూడా దీనమైన మనస్సును కలిగి ఉండి జీవించండి. మీరు కూడా తగ్గింపుదల జీవితం కలిగి జీవించండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గాడిద మీద వస్తున్నప్పుడు స్తుతులు చెల్లించబడ్డాడు. ఎంతలో ఆనాడు ప్రజలందరూ కూడా సర్వోన్నతమైన దేవుడికి జయము, దేవుడికి రాజుకు జయము, నజరేయుడైనటువంటి యేసుకు జయమని అనేకులు సంతోషముతో, ఉత్సాహముతో, ఆనందముతో దేవుణ్ణి స్తుతించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఆనందముతో, ఉత్సాహముతో, సంతోషముతో దేవుణ్ణి స్తుతించినటువంటి కుమారుడిగా, కుమార్తెగా ఉండాలి. ఏ విధంగా అయితే దీనమైన మనస్సును కలిగాడో, అటువంటి దీనమైన మనస్సును కలిగినటువంటి క్రైస్తవుడిగా నీవు ఉండాలి. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని, ఈ మాట్లాడి వారి ప్రాముఖ్యమైనటువంటి నీ మనస్సును మార్చుకోవడానికి సిద్ధంగా కలిగి ఉన్నావా? నీలో నుండి గర్వాన్ని తీసుకోవడానికి, పక్కన పడేయడానికి సిద్ధం కలిగి ఉన్నావా? నీలో నుండి ఆ యొక్క మాట తీరు ఏదైతే ఉన్నదో, నీలో నుండి హెచ్చింపు మనస్తత్వం ఏదైతే ఉన్నదో, నీ గురించి నీ పొగడతలు చెప్పుకునేటువంటి మనస్తత్వం ఏదైతే ఉన్నదో, ప్రియ దేవుని బిడ్డారా, ఈ మాట్లాడే దినమున తీసివేయడానికి సిద్ధము కలిగి యేసు క్రీస్తు వారి వలె, ప్రభు అయినటువంటి దేవుని వారి వలె దీనమైన మనస్సును పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? క్రీస్తు ప్రియ దేవుని బిడ్డారా, చూడండి 1 కొరింథీ 15వ అధ్యాయము, 1 కొరింథీ 15వ అధ్యాయము 55వ వచనంలో, 1 కొరింథీ 15వ అధ్యాయము 55వ వచనం, విజయమందు మరణము విరిగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణము వల్ల పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని వాక్యం తెలియపరుస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపమునకున్న బలమేంటి? ధర్మశాస్త్రమే. ఈ ధర్మశాస్త్రమే ఒక బలం మనకి. నీకు బలం ఎక్కడి నుంచి రావాల్సిన పనిలే, నీకు ధైర్యం ఎక్కడి నుంచి రావాల్సిన పనిలే. కృంగిపోయే స్థితిలో ఉన్నటువంటి నీకు ధైర్యము, శక్తి, ఆశీర్వాదము ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు. ఈ మరణానికే పాపమైతే పాపమును బట్టి మరణము నడిపిస్తుంది కాబట్టి, మనం చేసినటువంటి పాప నిమిత్తమే మరణంలోకి మనం వెళుతున్నాము కాబట్టి, ఆ మరణానికి జయం ఎక్కడ దొరుకుతున్నది? ధర్మశాస్త్రమందు.
ఈ పరిశుద్ధ గ్రంథమునందు ప్రతి మరణానికి కూడా పాప విమోచన కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణము నుంచి ఏం పొందాడు? విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. విజయమందు దేవుడు మరణాన్ని జయించడం ముందు ఈ పాపం ఏమేయబడింది? త్రొక్కివేయబడింది. ఈ పాపము తీసివేయబడింది. దేవుడు శిలువలో బలియాగమై రక్తము గాచి రక్తాన్ని చిందించి ఆయన సమాధి చేయబడి, ఆ సమాధి చేయబడిన మరణాన్ని గెలుచడం ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా, మరణం ద్వారా జయాన్ని పొందుకోవడం ద్వారా పాపం అంతా కూడా తీసివేయబడింది. నా పాపం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గుర్తెరుగుతున్నావా? ఈ విషయాన్ని నీ హృదయంలో ఉంచుకొని నీవు జీవిస్తున్నావా? ప్రియ దేవుని సంగమా, మనం ఒకసారి ఆలోచన చేసినటువంటి వారిగా ఉండాలి. ఓ మరణమా నీకు భయం ఎక్కడా? ఓ మరణమా నీకు విజయం ఎక్కడా? మరణమా నీ ముళ్ళెక్కడా? మరణము ముళ్ళు పాపముకున్న జయము ధర్మశాస్త్రమే. ఈ ధర్మశాస్త్రాన్ని కానీ నీవు పాటించినట్లయితే, ఈ వాక్య భాగం ఏదైతే ఇదిగో పాత నిబంధన గ్రంథంలో నెరవేర్పు ఈ విధంగా క్రీస్తు యొక్క మరణము జరిగిందని మనం తెలియపరుచుకుంటామో, ఆ యొక్క వాక్యాన్ని విని విశ్వసించి నమ్మి నీవు ఆ వాక్యానుసారంగా నడుచుకోగలిగితే, ఇదిగో నీ కొరకు నా కొరకు శిలువలో బలియాగమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తనకు తాను తగ్గించుకొని దీనుడై దరిద్రుడై తనకు తాను భాగ్యమును విడిచిపెట్టి ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో బలియాగమైనటువంటి సత్యాన్ని నీవు ఎరిగి నీ హృదయంలో ఉంచుకోగలిగితే నీవు విజయాన్ని పొందుకుంటావు. మరణము నుంచి నీ విజయాన్ని పొందుకుంటావు. పాపము నుంచి నీ విముక్తి పొందుకుంటావు. అనేక అంధకార శక్తుల ప్రభావము నుంచి, సాతాను శక్తులు ఈరోజు అనేకమైనటువంటి జీవితాల్లో జయము చేయుచు ఉన్నాయి. సాతానుడు అనేకమైన వ్యక్తిగత జీవితాల్లో ప్రబలిపోతూ ఉన్నది. అది వ్యక్తిగతంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అనారోగ్యంతో కావచ్చు, లేక ధనంతో ధన లోపంతో కావచ్చు. సాతానుడు వెంటబడుతున్నాడు మానవుడి జీవితంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సాతానుడు వాడు మరణంతో సమానం. ప్రభువైనటువంటి దేవుడు వాక్యం సెలవిస్తున్నది, ఈ సాతానుడు ఏదైనా, ఈ మరణం ఏదైనా, ఈ పాపం ఏదైనా, ఇదిగో ఈ ధర్మశాస్త్రమందు లిఖించబడిన పరిశుద్ధ లేఖము ద్వారా ఏదైతే సత్యమున్నదో ఆ సత్యమందు నీ మరణం కానీ ఈ పాపము కానీ ప్రతిదీ కూడా తీసివేయబడి ఉన్నది. ప్రతిదీ కూడా విమోచన చేయబడి ఉన్నది. ఆయన యెరూషలేము వీధుల్లో ప్రవేశించడానికి, యెరూషలేము వీధుల్లో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఆయన దేవుని బిడ్డారా ఆ యొక్క గలిలయ ప్రాంతంలో వెలుచున్నప్పుడు ఒక మందిరానికి వెళ్తాడు. ఒక మందిరానికి వెళ్తే ఆ మందిరంలో ఇష్టానుసారంగా ప్రజలు ఉంటారు, ఇష్టానుసారంగా ప్రజలు జీవిస్తారు, ఇష్టానుసారమైన అనేకమైన కార్యాలయ కలాపాలు అక్కడ చేస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు వాళ్ళందరినీ కూడా తరివేసి నెట్టివేసి, ఇది లోకాసు వార్తలో కానీ మార్క్స్ వార్తలో కానీ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డారా, నెట్టివేసి ఇది దేవుని మందిరం అని చెప్పేసి వారిని త్రోసివేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ సత్యాన్ని మనటువంటి బిడ్డలుగా ఉండాలి. చూడండి, రోమీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డారా? చూడండి, మరొకసారి చదువుతాను. ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనిను. రక్షణ, ఈ రక్షణ పొందుకోవాలంటే నువ్వేం చేయాలా? ఒప్పుకోవాలా. ఏం ఒప్పుకోవాలా? దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు నీవు విశ్వసించిన యెడల అంటే ఒప్పుకుంటావు, దాన్ని నీ వ్యతిరేకించవు. దేవుడు మృతుల్లో నుండి లేచాడని, ఆనాడు శిలువపై
ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శిలువపై త్యాగం చేశాడని నీ హృదయం ఒప్పుకుంటుంది. నీ హృదయం ఒప్పుకోవటం వల్ల నీవు నమ్ముచూ ఉన్నావు. నీవు నమ్ముచూ ఉన్నావు. కానీ ఇది మాత్రమే సరిపోతుందా? ఈ మాటకు లోతైనటువంటి అర్థం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వారు మరణించాడటువంటి ఒక విషయము, ఆ మరణము ద్వారా ఆ మరణించి మరణాన్ని జయించాడనే విషయము నీవు నమ్ముచున్నప్పటికీ ఆయన ఏమంటున్నాడు? ఈ మరణమునందును యేసు మృతుల్లో నుండి లేపబడినటువంటి మాటను నమ్ముకొని ఒప్పుకొని విశ్వసించేడలా, అంటే నీ విశ్వాసము యేసుక్రీస్తు వారు మాటలు నమ్మటమే కాదు, యేసుక్రీస్తు వారు శిలువలో బలియాగమైనటువంటి మాటలు నమ్మి నలుగురికి ఇదిగో ఈ ఈస్టర్ దినాన ఈ యొక్క రోజుల్లో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో త్యాగం చేశాడు, ఆయన త్యాగం చేసి మరణాన్ని జయించాడు, మరణాన్ని జయించినటువంటి వ్యక్తి వేరొకరు ఎవరూ లేరు అని చెప్పి ఈ యొక్క విషయాన్ని నువ్వు గుర్తెరగడం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం అంటుంది, ఈ మరణమును బట్టి, ఈ త్యాగమును బట్టి ఏ మనుషుడైతే పాపంతో నిండిపోయి తన ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతున్నాడో ఆ ఇష్టానుసారమైనటువంటి జీవితం నుండి బయటకు వచ్చి ఈ లోక యాత్ర, లోక జీవితం, లోక పాపములతో, లోక ఆశలతో కూడి ఉన్న, లోక ఆశలతో పూర్తిగా మునిగిపోయి ఉన్నటువంటి జీవితం నుంచి బయటకు వచ్చి విశ్వసించి నమ్మి ఒప్పుకొని ఎడలా, అంటే నీ లోక ఆశ, లోకముటువంటి ప్రతి ఆశను విడిచిపెట్టాలా, ఈ లోకంలో నుండి ప్రతి కోరికను విడిచిపెట్టాలా. అప్పుడు విడిచిపెట్టి ఇదిగో నా తండ్రి నా కొరకు శిలువ త్యాగం చేశాడు, నా తండ్రి ఎవరు జయించినటువంటి మరణాన్ని జయించాడు, జయించి పాప రక్తము ఆయన తలకు ముల్లి కిరీటం పెట్టబడి ఆ రక్తము ద్వారా నాకును పాప విమోచన కలుగు చేశాడని నమ్మి ఏదైతే ప్రభువు సమాధానపరుడిగా వచ్చాడో, ఏదైతే తాను తగ్గించుకున్న వాడిగా వచ్చాడో, అనేకమైనటువంటి వారు నిందలు మోపుతున్నప్పటికీ సమాధానంతో సమాధానము చెప్పాడు, అనేకమంది దూషించినప్పటికీ నువ్వు మతబోధ చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఆ తప్పు చేస్తున్నావు అని అనేక మంది దూషించినప్పటికీ ఆయన తన తండ్రి అయినటువంటి మాట నెరవేర్పు నిమిత్తము వెనుకకు తిరగగా తన తండ్రి చిత్తానుసారం మాత్రమే దేవుడు నడుచుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రీతిగా ఒక క్రైస్తవుడిగా, ఆ రీతిగా ఒక క్రైస్తవురాలిగా నీవు మన తండ్రి అయినటువంటి దేవుని మాటలను నీ హృదయంలో, నీ బాటలో, నీ నడవడికలో ఉంచుకునేటువంటి స్త్రీగా ఉండాలి. ఆ విధంగా ఉంచుకొని విశ్వసించి నీవు నీ నోటితో ఒప్పుకుంటే అది దేవునికి ఎంతో మహిమ. అది దేవుడు నీకు ఎంత కలుగుతుంది, దాని వల్ల ఒప్పుకుంటే ఏం కలుగుతుందంట? అప్పుడు నీకు రక్షణ అనేది కలుగుతుంది. ఈరోజు ఈ లోకంలో జరుగుతున్న సంఘటనలు ఏంటి? ఈస్టర్ పండుగ అంటే తెలుసు, ఈస్టర్ దేవుడి గురించి, దేవుడు మరణించాడని తెలుసు, దేవుడి త్యాగం తెలుసు. ఈస్టర్ పండగకి అనేకమైన కార్యాలయాలు మంచి సంతోషముతో అనేకమైన కార్యక్రమం తెలుసు, చేయటం తెలుసు, కానీ మనము చేయవలసిన పని ఏంటనేది తెలుసుకోలేనటువంటి స్థితి. దేవుడు మనకి ఇచ్చాడు కదా, లేదు దేవుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని దేవుడు కానుకలు ఇవ్వడం మాత్రమే కాదు, దేవుడి యొక్క పండగకి, దేవుడి యొక్క కార్యక్రమానికి నీ వంతుగా ప్రేరేపణ బట్టి ఇవ్వడం మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఒక విశ్వాసుడిగా, ఒక విశ్వాసపరురాలిగా ఈ మట్లాది వార దినమున ఆయన యెరూషలేము ప్రాంతములో తనకు తానుగా ఎందుకు తగ్గించుకున్నాడో, తనకు తానుగా తగ్గించుకొని రాజ్యభోగములు కావాల్సినటువంటి ఆ ప్రభువైనటువంటి దేవుడు తనకు తాను తగ్గించుకొని గలిలయ ప్రాంతములో గాడిద మీద ఎందుకు ఎక్కి వచ్చాడో దాన్ని గుర్తించగలిగితే, దాన్ని గమనించి నీవు ఈ పరిశుద్ధ లేఖన గ్రంథములో తెలియజేయబడినటువంటి సత్యమును నీ హృదయంలో ఉంచుకోగలిగితే, ఉంచుకొని ఆయన మరణము నీ నోటితో ఒప్పుకొని విశ్వాసించగలిగితే మనమందరం కూడా రక్షింపబడతాం. ఆయన శిలువ త్యాగం చేశాడు. ఆయన ఎంతో నీ కొరకు నీవు కష్టపడకూడదని, మనం కష్టపడకూడదని, మనము ఆ యొక్క పాప భారాన్ని మోయకూడదని ఆయన పాప భారమును మోసుకొని
పాప విమోచన కలుగు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది ఏం లేదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని విశ్వసించి పరిశుద్ధ గ్రంథం వైపు నడవడమే మనం చేయవలసినటువంటి పని. ప్రియ దేవుని సంగమా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, నేను జయించి నా తండ్రి సింహాసనం దగ్గర నేను కూర్చున్నా, జయించిన వారిని నాతో నా తండ్రి సింహాసనం దగ్గర కూర్చుండిచ్చదనని ప్రకటన గ్రంథంలో పరిశుద్ధ లేఖన భాగ్యం మనం తెలియపరుస్తున్నది. ప్రభు అయినటువంటి దేవుడు తెలియచేయబడిగా ఈ మట్ల ఆదివారం దినమున యెరూషలేము ప్రాంతంలో సంచరించి ఆ దినంలో కూడా కుంటి వారికి, కళ్ళు లేని వారికి ఆ యొక్క దినంలో ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి సువార్తను గమనిస్తే ఆ యెరూషలేము యూదుల్లో ఆ మందిరాన్ని పాడు చేస్తున్నప్పుడు ఆ పాడు చేసిన మందిరాన్ని నెట్టివేసి త్రోసివేసిన తర్వాత ఆ సమయంలో ఆయన దగ్గరికి వచ్చి ఆయా కళ్ళు లేని వారు, కుంటి వారు ఆయన దగ్గరికి వచ్చిన స్వస్థపరచమని అడిగినప్పుడు దేవుడు ఒక అద్భుతాలు చేశాడు. దేవుడు మహత్కార్యము, గొప్ప గొప్ప కార్యములు చేశాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చూడండి, తప్పు చేసినప్పటికీ, వారు దేవుడి మందిరాన్ని పాడు చేసినప్పటికీ ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడితే క్షమించినటువంటి దేవుడు. ఈ భూలోకంలో ఆ పని ఎవరు చేయలేరు. ఈ భూలోకంలో ఏ మనస్సు కూడా ఒప్పుకోదు. ఈ భూలోకంలో ఎవడు కూడా నిన్ను క్షమించి వదిలివేయడు. కానీ ఈ భూలోకంలో జీవించేది కొంతకాలమే. ఈ భూలోకంలో యాత్ర కొంతకాలం. ఏ మనుషుడి కన్నా, ఏ రాజు కన్నా, ఏ గొప్ప వ్యక్తి కన్నా ఈ భూలోకంలో కొంతకాలం మనమే జీవిస్తాం. మరొక జీవితం అనేది ప్రాముఖ్యమైనటువంటి జీవితము. ఆ జీవితం కోసం ప్రాకులాడవలసిన అవసరం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మట్లాది దినమున దేవుని వాక్యమైనటువంటి నీవును నేను ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న మనం వేసుకునేటువంటి వారిగా ఉండాలి. తండ్రి తను తాను తగ్గించుకున్నటువంటి తండ్రి ఏ విధంగా అయితే దీనమైనటువంటి మనస్సును కలిగి ఉన్నాడో ఆ దీనమైన మనస్సు నాలో ఉన్నదా? ఏ విధంగా అయితే ప్రభు యేసుక్రీస్తు వారు తగ్గించుకొని సమాధానకర్త అధిపతిగా సమాధానంతో అక్కడ కూడి ఉన్న ప్రజలందరూ కూడా సమాధానంతో ఉన్నాడో అటువంటి సమాధానపడినటువంటి మనస్తత్వం మన హృదయంలో ఉన్నదా అని ఒక ప్రశ్నించుకోగలిగితే, ఆయన చేసిన త్యాగమును బట్టి, ఆయన వచ్చిన వరమును బట్టి ఆ వరాన్ని పొందుకొని ఆ యొక్క ప్రభు అయినటువంటి యెహోవా దేవుడైనటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హతతో ఈ సమయంలో మన హృదయం ఉన్నదా, మన విశ్వాస జీవితము నడుస్తూ ఉన్నదా అనేది మనం ప్రశ్నించుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంకా ఆ మరణ త్యాగాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ ఆ సత్యాన్ని నీ హృదయంలో దాచుకొని భద్రపరుచుకొని ఆ సత్యానుసారంగా నడుచుకునేటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావేమో, ఒకసారి ప్రశ్నించుకో. దేవుడు చేసిన త్యాగాన్ని మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, గత సంవత్సరంలో గమనిస్తే ఇది చాలా, మరి మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో తెలియట్లేదు, కానీ మీ అందరికి కూడా అర్థం కావట్లా. ఇంత ప్రయాసపడి దాదాపు 10 రోజుల నుంచి ప్రయాసపడి మీరు కష్టపడినటువంటి ధనములో ఆ దేవుడి మందిరానికి ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే, శుక్రవారం, శనివారం, ఆదివారం కూడికలు దేవుడు ఏ గ్రామానికి ఇవ్వలేనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మన గ్రామానికి ఇచ్చాడు. అవునా? ఏ గ్రామంలో కూడా, మన చుట్టుపక్కల ఏ గ్రామంలో కూడా కొండ మీదకు వెళ్ళి 3 రోజులు కూటములు పెట్టి జరిగేటువంటి సంఘటనలు ఏ దగ్గర దరిదాపులు ఎక్కడ లేవు. కానీ దేవుడు ఈ ఊరిని బట్టి ఆశీర్వదించి మనకు ఆ అవకాశాన్ని కల్పిస్తే కానుకలు ఇస్తారు. మందిర ఆ యొక్క కూటములు ఏర్పాటు చేయడానికి ప్రతి సహకారం మీ అందు మాకు దొరుకుతుంది, అందిస్తారు. కానీ శుక్రవారం కూడిక ఏర్పాటు చేస్తే శుక్రవారం కూడికి మీరు ఉండరు, శనివారం కూడిక ఏర్పాటు చేస్తే శనివారం కూడికలో మీరు ఉండరు, ఆదివారం కూడిక ఏర్పాటు చేస్తే ఆదివారం భోజనం టయానికి మాత్రం ముఖ్యంగా వస్తారు. ఏంటమ్మా ఈ విశ్వాస జీవితం? కొంచెమైనా ఆలోచన చేసి మీరు ఈ గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అసలుకి? శుభ శుక్రవారం కదా, దేవుడు మరణించినటువంటి దినము, ఆషామాషా దినం కాదు. దేవుడు నీ కొరకు, నా కొరకు, నీవు నేను ఎన్ని పాపములు, ఎన్ని తప్పుదములు, ఎన్ని పొరపాట్లు నీవు నేను చేస్తున్నప్పటికీ ఆయన క్షమిస్తున్నాడంటే, మనం బాగా గడుపుతున్నామంటే ఆ రోజు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శుక్రవార దినంలో చేసినటువంటి త్యాగం,
ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఆ మేస్త్రులు ఏదో పెడుతున్నారనో, మేస్త్రులు తప్పుగా అనుకోకండి, లేకపోతే మేస్త్రులు అంటే ఆ పొలం ఓనర్స్, వాళ్ళు రమ్మంటున్నారనో డబ్బులు ఇవ్వాలనో కారణాలు చెప్పుకొని 11 గంటలకల్లా వచ్చేస్తాం కదా అని చెప్పేసి గత సంవత్సరము పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి మరీ చెప్పాడు. మందిరంలో చెప్పాము, ఆ మేస్తులు ఇంటికి వెళ్ళి అమ్మ ఆటోలు పెట్టగాకుండా అమ్మ మేము తీసుకెళ్ళగాకుండా అని చెప్పాము. కానీ శుక్రవారం మీరు ఎవ్వరు కూడా చాలా మంది వరకు రాలా. వచ్చారు ఎప్పుడు? పనికి వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చారు. ఏమైనా అర్థవంతమైన విశ్వాస జీవితమా ప్రియ దేవుని బిడ్డలారా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకున్నాం కదా, నా మాటలు కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఏం చదవబడిందో ఏం చదవబడి నేను వినిపించాను మీకు. ఆయన ఎందుకు దీనుడై తను తాను తగ్గించుకొని ఈ మట్లాదివారం దినంలో యెరూషలేము వీధుల్లో ఎందుకు ప్రవేశించాడో, మరణానికి ముందుగా ఆయన ఏ విధంగా సువార్తను ప్రకటించాడో, తను తానుగా ఏ అప్పగించుకున్నాడో మనం నేర్చుకున్నాం. మరి సిలువ త్యాగము చేసినటువంటి, మరణాన్ని జయించినటువంటి, సమాధి చేయబడినటువంటి దినమునే నీవు నీ లోకమైనటువంటి పనిబాట్ల కోసం నువ్వు వెళ్తుంటే మనం ఇంకెక్కడ జీవిస్తున్నాం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మరి ఈరోజు నేను చెప్పను, రమ్మని చెప్పను. ఇక నేను మీ విశ్వాసానికే విడిచిపెడుతున్నాం. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఉంటాడమ్మా, ఒక ఉద్యోగస్తుడు ప్రాముఖ్యంగా వాళ్ళు రావాలి రావాలి రావాలని ఫోర్స్ చేస్తే వాడు వెళ్తాడు. మిమ్మల్ని పనోళ్ళు ఎవరు ఫోర్స్ చేస్తారు? నా మందిరము, నా దేవుడు, నేను ఖచ్చితంగా ఈరోజు మా ఊరిలో జరుగుతుంది, అవసరమైతే మీరు రండి అని చెప్పాలి. ఇదిగో ఈ రోజు ఈ 3 రోజుల కూడిక బహు చక్కగా మా ఊరిలో జరుగుతుంది, అద్భుతంగా ఎక్కడ జరగని విధంగా దేవుని యొక్క స్వార్థ, దేవుని యొక్క కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పేటువంటి విశ్వాసపరులుగా నువ్వు ఉండాలా. ఒక తెలియనిటువంటి వారు, దేవుని సత్యాన్ని ఎటువంటి వారు, లేదు ఈరోజు పనికి రావాల్సిందే, పనికి రాకపోతే రేపటి రోజు నీకు పనుకుందంటే నేను రాను అనేటువంటి విశ్వాసం నీలో నుంచి బయటకు వస్తే దేవుడు నీ బట్టి ఎంతో సంతోషిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని ప్రశ్నించట్లేదు, కానీ ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలో మీకు తెలియపరుస్తున్నా. ఎంతమంది ఈ శుక్రవారం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. శుక్రవారం ఎంతమంది యథావిధిగా పొగాకు పనికి కానీ మిరపకాయల పనికి వెళ్ళడానికి శుక్ర, శని, ఆదివారం సిద్ధపడి ఉన్నారు? మీ మనస్తత్వాలు అడగండి. వెళ్తున్నారా? ఏమ్మా, మరి బాధాకరమైన సంగతి కదమ్మా. మేము 10 రోజులు మీ ఇంటింటికి తిరిగి కష్టపడి డబ్బులు వసూలు చేసి ఒక ప్రణాళిక సిద్ధపాటు చేసుకొని ఎంతో ప్రయాసతో పాస్టర్లను, బయట పాస్టర్లను పిలిపించి ఈ దినాల్లో మేము మీకోసం అంత ప్రయాస పడుతుంటే, మీకోసం కాదులే, దేవుడు మాకు ఏదో మేలు చేస్తానని స్వార్థం కదా, అదే మా స్వార్థం మాకు ఉంటుంది. కానీ మీరు అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం ఏంటి? మీరు ఇచ్చే కానుకలే కారణం. దేవుడు మీకు ఇస్తున్నాడు, మీరు దేవునికి ఇస్తున్నారు. కానీ అసలు ప్రాముఖ్యమైనది ఏంది అన్నిటికంటే? దేవుని స్వార్థ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి ఎంత పెద్ద పెద్ద కానుకలు ఇచ్చిన మాత్రాన విశ్వాసంలో బలపడినట్టు కాదు. దేవుని స్వార్థ ప్రకటించబడి ఆ స్వార్థ ద్వారా మనిషి రక్షింపబడితేనే ఆ కూటములకు విలువ, ఆ కూటములకు అర్థము. కాబట్టి నేను ముగించబోతున్నా ప్రియ దేవుని బిడ్డలారా. మేస్తులు వారికి కూడా మీరు చెప్పండి, మేస్తులు ఎక్కడ ఉంటే ఆలకించండి. ఖచ్చితంగా మేమైతే ఒక డిసైడ్ అయ్యాం, కమిటీ వారం అయితే సమయానికి ప్రార్థన ప్రారంభించడం, సమయానికి భోజన సమయానికి కూటమి ముగించటం. సమయానికంటే ఎప్పుడు? 10:30 కల్లా 11 గంటలకల్లా ప్రార్థన ప్రారంభించబడుతుంది. ఖచ్చితంగా గంట పాటలు పాడబడతారు. గంట 10 నిమిషాలు వాక్యము ప్రచురింపబడుతుంది. 1:30 కల్లా కూటం అనేది ముగించబడుతుంది. 11 గంటల నుంచి 12 గంటలు, 12 గంటల నుంచి 1 గంట, మధ్యలో బ్రేక్ అయితే ఒక అరగంట ఎక్స్ట్రా, అంటే 1:30 కల్లా ముగించబడుతుందని మీ ప్రేమపూర్వకంగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నా. మరి మీరు ఏ విధంగా వస్తారనేది కూడా మేము చూస్తాం. ఎంత ప్రయాసపడి వాక్యం చెబుతున్నప్పటికీ మా ఈ వీడియో దేవుడు ఎంతో దీవించాడు, ఆశ్రయించాడు. కాబట్టి ఆ దేవుడు చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా మనం అందరం కూడా జీవించాలి.